అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 31వ తేదీ శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి పనులు చేసుకోవడానికి, ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఆగస్టు 31, 2024 వారం శనివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, సూర్యోదయము 5:57, సూర్యాస్త సమయము 6:19. ఈ రోజున తిథి త్రయోదశి, సెప్టెంబర్ 1 రాత్రి తెల్లవారుజామున 3:40 వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజునటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రము పుష్యమి, ఆగస్టు 31 రాత్రి 7:39 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుందండి. ఈ రోజున యోగము పర్యాన్, ఆగస్టు 31 సాయంత్రం 5:39 వరకు ఉంటుంది. తదుపరి పరిగా ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము గరిజ, ఆగస్టు 31 మధ్యాహ్నం 2:59 వరకు గరిజ ఉంటుంది. తదుపరి వనిజ ప్రారంభమవుతుంది. రేపు తెల్లవారుజామున 3:43 వరకు వనిజ ఉంటుంది. తదుపరి విష్టి ప్రారంభమవుతుంది. ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. ఈ రోజున వర్జం అనేది లేదు. దుర్ముహూర్తము ఉదయము 5:55 నుంచి ఉదయము 7:35 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:34 వరకు. గుళిక కాలము ఉదయం 6:05 నుంచి ఉదయం 7:38 వరకు. ఇవండి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయము 4:30 నుంచి ఉదయం 5:17 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 12:48 నుంచి మధ్యాహ్నం 2:31 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇవండి శుభ సమయములు. ఈరోజు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే, ఈ రోజున శని త్రయోదశి, ప్రదోష వ్రతము, మాస శివరాత్రి, అలాగే పుబ్బా కార్తె ఉదయం 7:03 ఈరోజు మంచిదేనా అంటే, ఈ రోజునైతే పంచాంగం ప్రకారము కేవలం సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. సో ఇదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.